సో మీరు బ్యాచిలర్స్ ఉంటారు, బ్యాచిలర్స్ పెళ్లి చేసుకున్నాం అనుకుంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు వంటలు గింటలు ఏమన్నా వస్తే నా లెక్క వీడియోలు తీసి యూట్యూబ్ లో పెట్టకండి. చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తలేరు, కామెంట్ పెడతలేరు, లైక్ చేస్తలేరు, ఏం చేస్తలేరు? ఎందుకు అట్లా? వయసు ఈ చిన్న ప్రాణం మీద ఎందుకంటే మీకు మనస్ఫూర్తిగా తిట్టాలనుకుంటే వచ్చి తిట్టేయండి, పడతా. నేను ఇగో ఇట్లా ఇట్లా దులుపుకొని పోయేటోని. మీరు సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ 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 బ్యాక్ టు మై న్యూ వీడియో. సో ఫ్రెండ్స్, అందరికి తెలుసు కదా, నేనైతే డైలీ వీడియోస్ వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేసిన. మస్ట్ అయితే ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తా. నేను నా సైడ్ నుంచి నేను మస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తా. మీ సైడ్ నుంచి అయితే మీరు కూడా మంచి సపోర్ట్ ఇవ్వండి. అండ్ రీసెంట్ గా మనం చేసిన మటన్ వీడియో అయితే ఎంటర్టైన్మెంట్ వీడియో అయితే చేసినాము, అది కూడా చూడండి. ఇక్కడ ఐ కార్డ్స్ లో ఇస్తున్నా. ప్లస్ ఈ రోజు నేను ఏంటంటే, మొన్న మటన్ వీడియో ఎక్సలెంట్ వచ్చింది. ఎక్సలెంట్ అంటే మార్వలెస్ గా, అది తినలేకపోయినా నేను. సో అందుకని మటన్ జోలికి పోవద్దు అనుకున్నా. కాకపోతే ఈసారి మళ్ళీ చికెన్, ఈసారి చికెన్ కూడా కొంచెం ట్రై చేసి చూద్దాము. చికెన్ మంచిగా వచ్చిందా లేదా అనేది చూసుకోండి, వండి చూసి తిందాము. వీడియో అయితే మొత్తం చూడండి. వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. ఫుల్ ఫన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. వీడియో ఫుల్ గా చూసి తర్వాత నెక్స్ట్ వీడియోస్ కూడా వెయిట్ చేయండి. ఓకే, అప్పటి వరకు అయితే స్టార్ట్ చేసుకుందాం మనము. సో ఇదిగోండి, ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకున్నా. చికెన్ 1 కేజీ చికెన్కి కాబట్టి నేను ఈ సైజు మాకు సరిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సర్ప్రైజ్, ఈ కేజీ చికెన్ నేను ఒక్కడనే తినబోతున్నా ఫ్రెండ్స్. ఎస్, మీరు కరెక్టే విన్నారు, కేజీ చికెన్ నేను ఒక్కడనే తినబోతున్నా అని అనుకోకండి. ఎందుకంటే మా అమ్మమ్మ కూడా ఉంది, సీనియర్ సిటిజన్ అన్నట్టు. ఆవిడ గొప్ప వ్యక్తి, పూజ్యుడు, ఆరాధ్య దైవము, ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట మా అమ్మమ్మ. ఈ 2 days లో మేము ఏంటంటే మేడారం పోతున్నాం అనమాట. మేడారం పోతున్నప్పుడు అక్కడ ఏంటంటే మేడారం సమ్మక్క సారక్క తల్లికి పూజ చేయాలి. మ్యారేజ్ అయిన తర్వాత మేము వెళ్ళలేదు అని చెప్పి ఇప్పుడు అయితే ప్లాన్ చేస్తున్నాము. వెళ్తున్నప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇక ఇంట్లో ఎదురు పండుగ అనేది చేస్తాం అనమాట. మేము ఎదురు పండుగ చేస్తున్నాం కాబట్టి ఇక ఈరోజు ఒక కోడిని అయితే కోసుకొని వచ్చి తీసుకురావాల్సి వచ్చింది. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్లీ ఈరోజు మా కళ్యాణి ఏంటంటే ఈరోజు నాన్ వెజ్ తినది. సో తను ఎట్లాగో తినట్లేదు, తన కోట కూడా నేనే తినేస్తున్నా. అండ్ యాజ్ యూజువల్ గా మా మమ్మీ చికెన్ అసలే తినది. సో ఆమె కోట కూడా మనమే తినేస్తాం అన్నట్టు. అట్లా తిండిపోతున్న వెళ్ళాం కాబట్టి మనం తినేస్తాం అట్లనే. ఇప్పుడు మిరపకాయలు కట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మర్చిపోయినా, కూరగాయలు కట్ చేసుకునేటప్పుడు మిరపకాయలు కట్ చేసుకోవడం మర్చిపోయినా. అయితే ఇప్పుడు నూనె పోసుకుంటే నూనె ఆల్రెడీ ఆగిపోయింది, అందుకే మళ్ళీ స్టవ్ బంద్ చేసుకున్నా. మీరు ఇట్లాంటి పొరపాట్లు చేయకూడదు, నా దగ్గర నుంచి నేర్చుకోవాలి మీరు అందరూ. నేను చేసే పొరపాట్లని మీరు గుణపాఠాలుగా నేర్చుకొని చేసుకోవాలి. అండ్ ఇక మ్యాటర్ వచ్చేస్తే ఏంటంటే, మేము మేడారం ఎందుకు పోతున్నాం అంటే, నా మ్యారేజ్ అయిన తర్వాత మేడారం పోలేదు. సో దానికోసము. అండ్ ఇంకోటి సర్ప్రైజ్ ఏంటంటే, మా అమ్మమ్మ, మా పూజ్యుడు, మా ఆరాధ్య దైవం అని చెప్పి ఇందాక ఎవరైతే చెప్పిండ్రో మా అమ్మమ్మ, ఆమె ఒక ఘనకార్యం చేసింది చిన్నప్పుడు. ఆ ఘనకార్యం ఏంటంటే, మా మమ్మీకి పుట్టెంటికలు ఇవ్వలేదు ఇప్పటిదాకా. ఆ పుట్టెంటికలు మేడారంలోనే ఇస్తాను మొక్కుకున్నారంట, కానీ ఆ పుట్టెంటికలు ఇవ్వలేదు. సో ఆ పుట్టెంటికలు కూడా తీసుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పుడు ఏంటంటే, నాకు మా మమ్మీకి ఇద్దరికి గుండ్లు, మేము నాలుగు పుట్టెంటికలు ఇచ్చేసిర్రు. కాకపోతే మేడారం పోయిన ప్రతిసారి గుండు కొట్టించుకోవడం అనేది అది ఆనవాయితీ అనమాట నాకు. కాకపోతే ఈసారి ఫస్ట్ టైం ఏంటంటే, మా మమ్మీకి పుట్టెంటికలు నేను తీయబోతున్నాం. అంటే నా చేతుల మీద నుంచి జరగబోతుంది అనమాట. ఇది వాళ్ళ మేనమామలు వాళ్ళు వచ్చి చేయాల్సిన పని నేను చేయాల్సి వస్తుంది. మిరపకాయలు వేసినాం ఫ్రెండ్స్. మిరపకాయలు చెట్టుపట్టులు ఆడుతున్నాయి కాబట్టి కొంచెం దూరగా వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం మనం నెక్స్ట్. సో ఇప్పుడు ఆనియన్ అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ఈ ఆనియన్ పచ్చి వాసన పోయే వరకు కొంచెం దూరగా వేపుకోవాలి. అట్లా జల్దీ వేగాలి అంటే మనం కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. సో
మీ ఇప్పుడు వీడియోలో ఎంతమంది చూస్తున్నారో అందులో బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మీకు చికెన్ ఎట్లా అంటే మీ రెసిపీ ఎట్లుంటుందో అనేది నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. సో నాకు మంచి సబ్స్క్రైబర్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మంచి సబ్స్క్రైబర్స్ ఇస్తే ఒక 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారంటే మన సబ్స్క్రైబర్స్లోనే ఒక ఇద్దరిని పిలుచుకొని నేను ఇట్లనే వాళ్ళతో కుక్ చేయించుకోను, లేదంటే నేనే కుక్ చేసే వాళ్ళకి పెడతా. ఓకే, కొంచెం ఓవర్గా మాట్లాడుతున్నా కదా ఫ్రెండ్స్, నాకు తెలుసు, అర్థమవుతుంది. నా ముఖానికి 1000 సబ్స్క్రైబర్లు మీరు ఎప్పుడు ఇస్తారులే కానీ ఒక ఆశ అవుతుంది ఇస్తారేమో అని. నేను పట్టువదలేని విక్రమార్కుని, నేను మిమ్మల్ని సంస్కరించాను. అయితే యూట్యూబ్ వాడు నన్ను కంప్లీట్గా బ్యాన్ చేయాలి, లేదా మీరు అందరిని కలిపి నన్ను ఒక సెలబ్రిటీని చేయాలి. సెలబ్రిటీ అనే పెద్ద పెద్ద వర్డ్స్ ఏమొద్దు, కానీ నాకు ఒక గుర్తింపు వచ్చేటట్టు చేయాలి. అది సంగతి. అప్పటిదాకా నా ఈ ఉద్యమాన్ని నేను ఆపను. ఇగో ఇది కట్టిన కంకణం కట్టుకున్నా నేను. అప్పటిదాకా ఈ ఉద్యమాన్ని నేను ఆపేదే లేదు, ప్రసక్తే లేదు. ఇప్పుడు మ్యాటర్ వస్తే, నాకు ఒకసారి నేను అడిగిన మా అమ్మమ్మని నేను అడిగిన అనమాట, మా అమ్మకి పుట్టెంటికలు ఎందుకు తీయలేదు అమ్మమ్మ అని అంటే, మా అమ్మమ్మ చెప్పిన సమాధానం విని నేను బ్రెయిన్ అయిపోయింది అనమాట. నాకు మొత్తం కూర్చొని అయిపోయినా నేను. ఏంటంటే మర్చిపోయినా బేట అని అంటది. అట్లెట్లా మర్చిపోతారు నాకు అర్థం కాదు. మళ్ళా మా అమ్మమ్మకి మా ఇద్దరు పిన్నిలు, మా ఇద్దరు మామలు, మా మమ్మీ, మొత్తం వీళ్ళు 5 మంది. మా మమ్మీకి ఏంటంటే మా మామయ్యలని మా పిన్ని వాళ్ళని ఇద్దరిని తీసుకొని మేడారం పోతుండేనంట. ఆమె మేడారం పోతుండే. మా అమ్మమ్మ మా తాత ఇద్దరు ఇంట్లో బర్రెలకు కావాలంటుండేనంట. మా ఇంట్లో బర్రెలు కూడా ఉంటుండే ఫ్రెండ్స్. సో ఆ బర్రెలకు కావాలి వండుకుంటా మా మమ్మీ జీవితం, శేష జీవితాన్ని అట్లా బర్రెలతో అంకితం చేసుకొని గడిపేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మనం కూరలో వేసేసుకున్నాం. ఐ మీన్ ఆనియన్ ఏదైతే వేసినామో దాంట్లో మనం ఇది వేసేసుకుందాం చికెన్ని. సో మాటల్లోనే మా కళ్యాణి కూడా వచ్చేసింది. కళ్యాణి, ఇది రైస్ తీసుకొని పక్క పెట్టేసామా, అతుక్కుపోయింది. సో ఇట్లా ఫ్రెండ్స్ చికెన్ మనం వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని, ఇది కొంచెం మంచిగా ఉడికేయడానికి కొంచెం సాల్ట్ దీంట్లో కూడా వేసుకొని మనం. సో మా మమ్మీ ఆల్రెడీ బిర్యానీ చేసింది ఫ్రెండ్స్, బగారా రైస్లో వేసింది సాల్ట్. కాబట్టి మనం ఇంట్లో కొంచెం తక్కువ వేసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకోండి. ఎక్కువ వేసుకున్నారంటే బీపీ పెరుగుతుంది. దాని తర్వాత మీకు ఏమేమి అవుతుందో కూడా తెలియదు. ఓకే, కొంచెం కారం వేసుకుందాం. తగినంత కారం వేసేసుకుందాం. ఇందులో పీసు ఉడికేటప్పుడు కొంచెం ముక్కకు పట్టాలి. ఇది మళ్ళీ ఇంకోసారి వేసుకునేది ఉంటుంది. సో ఆ ముక్క కొంచెం, మొన్న మటన్ చేసినప్పుడు చాలా దారుణంగా ఉండే. ఎట్లుండే మటన్? సో అగో దండం పెడుతుంది. ఈ చికెన్లో ఏదైతే ఫ్యాట్ ఉంటుందో అది కొంచెం కరిగి, దీంట్లో చికెన్లో కూడా కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అదంతా రిలీజ్ అయ్యే వరకు దీన్ని మనం కొంచెం ఇట్లనే పెట్టుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో మీరు బ్యాచిలర్స్ ఉంటారు, బ్యాచిలర్స్ పెళ్లి చేసుకున్నాం అనుకుంటారు కదా ఫ్రెండ్స్. వాళ్ళు వంటలు గింటలు ఏమన్నా వస్తే నా లెక్క వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టకండి. ఎందుకంటే రేపు పొద్దుగాల మీకే ప్రాబ్లం. పెండ్లీలు అయిన తర్వాత ఇగో నా లెక్క ఉండాల్సి వస్తుంది ఇట్లా. ఎందుకంటే వాళ్ళకి వంటలు రావు. మా అమ్మకి రాదా, నా పెళ్ళానికి రాదా, నేనే బలైపోయాను అనమాట. అది మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా అది నాతోనే వండించుకొని తింటారు తప్ప వాళ్ళు లే. సో కేర్ఫుల్గా ఉండండి. మీకు వంట వచ్చినా రానట్టే ఉండండి. ఎప్పుడన్నా బయటికి పోతే మీరు వండుకొని తినండి వాళ్ళు లేనప్పుడు. కానీ మళ్ళీ అది కూడా చెప్పండి, బయట నుంచి తెచ్చుకొని తిన్నా అని చెప్పండి, కానీ వండుకున్నాను అని చెప్పద్దు. ఓకే, వాళ్ళు వచ్చే లోపలనే గిన్నెలకి అడిగేసి లోపల పెట్టండి. ఏ మాత్రం డౌట్ వచ్చినా బలైనట్టే ఇక లైఫ్ లాంగ్. ఇది 4 నెలల్లో నేను తెలుసుకున్నది. నేను ఇక్కడ ఉండకపోయినా, నేను ఇక్కడికి రాగానే నాకు ఈ పని పెట్టింది వీళ్ళు. అంటే అర్థం చేసుకోండి. ఓకే, సో ఇట్లా మన చికెన్ అయితే ఇక్కడ ఉడికిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం చూద్దాం.
ఇది కొంచెం వాటర్ వాటర్ వస్తుంది ఇట్లా. మనం వాటర్ అయితే ఇందులో పోయలేదు, కాకపోతే ఎట్లా జరుగుతుందో చూడండి. సో ఇట్లా ఇది ఇట్లా ఉడుకుతున్నప్పుడు ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి కలుపుకుంది, ఎందుకంటే సగం ఉడికింది సగం ఉడకంది ఉంటుంది కదా, దాన్ని ఒకసారి ఇట్లా సెట్ చేసుకోవాలి. సో అప్పటి వరకు ఏం చేద్దామంటే మళ్ళీ సేమ్ ప్రొసీజర్, మన గ్లాస్ తీసుకొని ధనియాల పౌడర్, ధనియా పత్త కొంచెం ఎక్కువ వేసుకొని టేస్ట్ బాగుంటుంది. సో నేను ఒక 1.5 టీ స్పూన్ అయితే వేసుకుంటున్నా. పసుపు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం మనకి కొంచెం స్పైసీగా తగలాలంటే ఇంకో స్పూన్, ఆల్రెడీ ఒక 1 స్పూన్ అందులో వేసేసినాం మనం, 1.5 స్పూన్ వేసినాం కాబట్టి సో ఒక 1 స్పూన్ అట్లా మిర్చి పౌడర్, చికెన్ మసాలా 1/2 టీ స్పూన్ వేసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే హెవీ మసాలా అయిపోతే మండుతుంది పొద్దుగాల. ఓకే, ఆల్రెడీ కారం ఎక్కువైంది కాబట్టి మసాలా కూడా ఎక్కువైందంటే మంచిగా మండుతుంది, ఇక అడగాల్సిన అవసరమే ఉండదు మనకి. సో గరం మసాలా డిమార్ట్ నుంచి తెచ్చుకున్నాం ఫ్రెండ్స్, తక్కువ రేట్లో దొరుకుతాయి, ఎక్స్పైర్ మాల్ కూడా దొరుకుతుంది, చూసుకొని తెచ్చుకోండి కొంచెం. సో గరం మసాలా కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకుందాం. వేసుకొని ఇక వీటిని నీళ్ళు, ఈ కోలా ఏదైతే ఉందో ఈ కోలాని ఇందులో పోసుకుందాం. కాదు, కోలా ఏంటంటే చిల్ అవ్వటానికి. కాస్త చిల్ అవుతూ ఆడుతూ పాడుతూ వంట చేసుకుంటూ ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. సో మనం కలుపుకున్న ఏవైతే మసాలాస్ ఉన్నాయో ఆ మసాలాస్లో వాటర్ పోసుకొని యాజ్ యూజువల్గా మనం మన పని ఏదైతే ఉందో దాంతో మిక్సింగ్. సో ఇది ఇంటర్నేషనల్ షెఫ్ శివరాజ్ గారి రెసిపీ అనమాట. ఇంట్లో మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు, కాకపోతే నిపుణుల పర్యవేక్షణలో చేయండి. రేపు పొద్దున మీకు ఏమన్నా అయింది అనుకోండి, దానికి నేను బాధ్యుడిని కాదు. సో ఈ డిష్ తయారు చేసుకోవాలనుకుంటే చేసుకోండి, ఎట్ యువర్ ఓన్ రిస్క్. ఓకే, సో ఈ మసాలా మనం కలుపుకున్న మసాలా ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మళ్ళీ ఇందులో పోసేసుకుందాం. సో నేను ఇది ఎక్కువ గ్రేవీ లాగా అయితే చేస్తలేను ఫ్రెండ్స్, ఎక్కువ గ్రేవీ లాగా చేయకుండా నార్మల్ గ్రేవీ. సో నార్మల్గానే 2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుందాం. 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్న తర్వాత ఇంకాసేపు మళ్ళీ ఉడికినిచ్చుకుందాం. ఈ మసాలా ఏదైతే ఉందో చికెన్కి మంచిగా పట్టాలి మనకి. ఓకే, చికెన్కి మంచిగా పట్టిన తర్వాత ఆ తర్వాత ఉంటుంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను ఎక్కువ ట్రై చేయలేదు, మటన్ ట్రై చేయలేదు, కానీ చికెన్ని నేను కుక్ చేస్తే లొట్టలేసుకుంటూ తినే బ్యాచ్లు మస్తున్నాయి అనమాట గోవాలో. ఓకే, సో అందుకని ఇప్పుడు మనం చికెన్ కింగ్ అన్నట్టు కిచెన్లో చికెన్ కింగ్. సో యాజ్ యూజువల్ మన స్టైల్లో కొంచెం సాల్ట్ మీదకి వెళ్ళి, మొన్న సాల్ట్ చాలా తక్కువ ఉండే, కాకపోతే ఈరోజు నాకు భయం వేస్తుంది, ఎక్కువ ఎడిట్ అయ్యిందంటే మళ్ళీ దెబ్బడిపోతుంది, కేజీ చికెన్ మట కలిసిపోతుంది. ఇలా ఉడుకుతూ ఉండగా కేవలం చిన్నగా టేస్ట్ కోసం ఒకే ఒక టమాటో మనం అయితే కట్ చేసుకోవటం అయితే జరిగింది. ఈ టమాటోని కూడా ఇందులో వేసేసుకొని టమాటో మొత్తం స్మాష్ అయ్యే వరకు మనం ఉడికించుకోవాలన్నమాట. నేను ఒక వీడియో చూస్తా ఒక షెఫ్ది, ఆ షెఫ్ సంజయ్ అనుకుంటా, ఐ థింక్ సో, ఆయన తెలుగు షెఫ్. ఆయన కుక్ చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తాడు. వాహ్, ఆయనను చూస్తుంటేనే మనం కూడా వండుకొని తినేయాలన్నంత మూడ్ వస్తుంది అనమాట. సో అట్లా ట్రై చేయాలనుకుంటాం, కానీ ఒకరిని కాపీ కొట్టినట్టు ఉంటుంది తప్ప మన దగ్గర అంత అది రాదు, అది న్యాచురల్గా రావాలి. సో ఆయన చాలా సీనియర్ మోస్ట్ షెఫ్, ప్లస్ ఆయన మంచి మంచి ఇవి చేసిండు కదా, షోస్ ఇచ్చిండు. సో జస్ట్ ఆయన గురించి ఒకటి మాట్లాడుతున్నాడు.
అంతే. సో నేను ఇక్కడ వంట చేస్తుంటే మన శ్రీరామనవమి వీడియో మా వైఫ్ ఇప్పుడు చూస్తుంది, మా కళ్యాణి. సో ఇది ఒక 10 to 15 minutes మనం ఇట్లనే కొంచెం ఉడికించుకుందాము. కర్రీ టేస్ట్ మంచిగా రావాలి, అది మసాలాస్ మంచిగా పీస్కి పట్టాలి కాబట్టి దాన్ని అయితే అట్లా ఒక 15 minutes వదిలేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది కూర అయితే మంచిగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇంకా టమాటాలు ఇంకొంచెం స్మాష్ అవ్వాలి, మంచిగా ఉడకాలి ఇంకా టమాటో. సో మీలో ఎంతోమంది నాన్ వెజ్ లవర్స్ ఉన్నారు, వాళ్ళు కింద కామెంట్ చేయండి. నేనైతే మంచి నాన్ వెజ్ లవర్ అన్నట్టు. నాకు వీక్లో 7 days పెట్టినా కూడా నేను మోమాటలు లేకుండా తినేస్తాను, 3 పూటలు హ్యాపీగా. నేను రోజు పెట్టండి నేను తింటా. అండ్ మా ఇంట్లో ఏంటంటే కొన్ని డేస్ ఉంటాయి అన్నమాట, ఆ డేస్లో రిస్ట్రిక్షన్ ఉంటుంది. ప్లస్ నేను ట్యూస్డే, సాటర్డే, థర్స్డే అయితే మనం నాన్ వెజ్ ముట్టుకోము. ఈ 3 days కాకుండా వేరే నార్మల్ డేస్లో ఎవరైనా కొత్త కొత్త ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయమన్నా, మనం బయట పోయినప్పుడు ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయాలన్నా, ప్లస్ నాన్ వెజ్లో ఏదున్నా, లేదంటే ప్రేమతో మీరు మీ ఇంటికి పిలిచినా కూడా నేను ఐఎమ్ రెడీ టు కమ్. నేను వస్తాం, మంచిగా వండి పెట్టండి, తిని పెట్టడానికి నాకు ఏ ప్రాబ్లం లేదు. ఓకే. కోయరే కోయ్ కోయ్ కోయ మామారే చందమామ, కోయ్ కోయ్ కోడిని కోయ్. అట్లా కోడిని కోసినాం. ఇలా సపోర్ట్లు కొట్టండి, మీరు సపోర్ట్లు కొట్టండి. కొంచెం పుదీనా తీసుకుందాం ఫ్రెండ్స్. పుదీనాని మంచిగా సన్నగా చాప్ చేసుకుందాం. మా మమ్మీ ఒకటే మాట్లాడుతుంది ఫ్రెండ్స్, పెద్ద పెద్ద యూట్యూబర్లు అందరూ ఉన్న యూట్యూబర్లకే సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు, మరి కొత్త యూట్యూబర్లకి నాలాంటి వాళ్ళకి పరిస్థితి ఏంది అని అడుగుతుంది ఫ్రెండ్స్. దీనికి మీరే ఆన్సర్ ఇవ్వాలి. అంటే మా దగ్గర కంటెంట్ బాగుంటలేదు అంటున్నారా, లేదంటే ఏంది? కంటెంట్ బాగుంటలేదంటే చెప్పండి, ఇంకా కొంచెం బెటర్ చేసుకుంటాం కంటెంట్. ఏదో ఒకటి ప్రాబ్లం చెప్పండి. చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తలేరు, కామెంట్ పెడతలేరు, లైక్ చేస్తలేరు, ఏం చేస్తలేరు? ఎందుకట్లా? వయసు ఈ చిన్న ప్రాణం మీద ఎందుకంత పగ చెప్పండి, చెప్పండి. నేషన్ వాంట్స్ టు నో. ఫస్ట్ ఐ వాంట్ టు నో, తర్వాత నేషన్. సో అట్లా ఏదన్నా మిస్టేక్స్, నా వీడియోస్లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా, ఏదన్నా కరెక్షన్స్ ఉన్నా, ఫీడ్బ్యాక్ ఉన్నా, కింద కామెంట్ సెక్షన్ ఈజ్ ఓపెన్. అక్కడ ఎవరైనా వచ్చి ఏదైనా చెప్పచ్చు. మీకు మనస్ఫూర్తిగా తిట్టాలనుకుంటే వచ్చి తిట్టేయండి, పడతా. నేను ఇగో ఇట్లా ఇట్లా దులుపుకొని పోయేటోండి. మీరు తిట్టండి, ఏమైనా చేయండి, నేనైతే వదలా యూట్యూబ్ని. ఓకే, నేను వదలను. మిమ్మల్ని ఇట్లనే పట్టుకొని పీడిస్తూనే ఉంటా, మీకు వీడియోలు ఇట్లనే పంపిస్తూ ఉంటా. చూడాలి, మీరు చూడాలి, నన్ను ఎంకరేజ్ చేయాలి. మీరన్నా ఎంకరేజ్ చేయాలి, లేదంటే యూట్యూబ్ కూడా నన్ను బ్లాక్ చేయాలి. అంతే. అంతవరకు ఈ ఉద్యమం ఆగదు అసలు. సో కర్రీ అయితే అయిపోవచ్చింది. ఒక 5 minutesలో కర్రీ ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ అమ్మవారికి పూజ అయితే ఉంది. ఆ పూజ అయితే ఈరోజు చూపించట్లేదు, ఎందుకంటే మనం మేడారం పోతున్నాం కాబట్టి. మేడారం బ్లాగ్ అనేది మొత్తం చేద్దాము. సో ఇక ఇప్పుడు పూజ అంతా అయిపోయింది. సో ఇప్పుడే తింటున్నా, నైవేద్యం పెట్టేసినాము అమ్మవారికి. ఇక ఎల్లుండి రేపు మేము మేడారం పోతున్నాం అనమాట. సో ఎదురు పండుగ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంట్లో చేసే పండుగ. అమ్మవారికి పూజ అదంతా చేసేసినాము. ఇప్పుడే నైవేద్యం కంప్లీట్ చేసుకొని మేము ఇక లంచ్కి కూర్చున్నాం అన్నట్టు. ఇక నేను చేసిన కూర ఏంది, ఎట్లుంది సంగతి అనేది ఇప్పుడు మీకు చూపిస్తా. సో చూడండి, పీసులు మొత్తం మంచిగా ఉడికినాయి అనుకుంటున్నాం. ఇది ఈ పీస్ చూడండి మొత్తం ఎట్లా ఉడికిందో, మంచిగా ఉడికిచ్చేసిన. బాగుంది. ఇది శివరాజ్ గారి టాలెంట్ కర్రీ. ఇది అందరూ వండుకొని తిన్నారు.
నేను చెప్తున్నా, సూపర్ స్టైల్, సూపర్ టేస్ట్. కేజీ కూర నేను ఎట్లా తినాలా అని భయమైంది. తినేస్తా, చంపేస్తా, ఇలా కుమ్మేస్తా. సో ఇది వీడియో ఈరోజుకి ఫ్రెండ్స్. కూర అయితే ఎక్సలెంట్ అయింది. నేను ఇక దీన్ని పట్టుబట్టే పని మీద ఉండాలి. ఫుర్సత్గా కూర్చుంటా. తోడుగా ఒక గుడ్డు కూడా పెట్టుకున్నా. సాల్ట్ ఎక్కడ ఎక్కువైతుందో అని భయం వేసింది. సూపర్ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. మళ్ళీ నెక్స్ట్ రేపు ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ ఐ లవ్ యూ. ఉంటా మళ్ళీ బాయ్. సో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేసి హ్యాపీనెస్ని పంచుకోండి. ఉంటా మళ్ళీ బాయ్. లవ్ యూ ఆల్.